పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసువా నేను మేము నమ్ముచున్నాను. దివ్య కారుణ్య మహోత్సవము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవమును జరుపుకుంటూ ఉన్నాం. దివ్య కారుణ్య మహోత్సవమును స్థాపించబడాలని ప్రభు పునీత ఫౌస్తీనమ్మ గారిని కోరారు. పునరుత్థాన పండుగ తరువాత వచ్చే ఆదివారమును దివ్య కారుణ్య పండుగగా పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ప్రకటించి ఉన్నారు. దేవుడు అపారమైన కరుణ కలవాడు. కరుణ కలిగి జీవించాలని, దేవుని యొక్క కరుణను ఎప్పుడు మనం పొందాలని ఈ పండుగ మనకు నేర్పిస్తూ ఉన్నది. ఈనాటి మొదటి పఠనము అపోస్తుల చర్యల నుంచి తీసుకొనబడినది. ఆది క్రైస్తవ విశ్వాసులు ఒకే హృదయముతోనూ ఒకే మనస్సుతోనూ జీవించేటువంటి వారు. వారికి ఉన్నదానిని తారతమ్యములు లేకుండా అందరితోనూ పంచుకునేవారు. బీదలకు సహాయపడేవారు. వారిలో పంచుకునే మనస్తత్వము ఉండేది. వారు నిస్వార్థముతో జీవించేవారు. సంపాదనే ధ్యేయముగా ఉన్న ఈ ఆధునిక ప్రపంచములో స్వార్థము, అసూయ, హింస, పగ, ద్వేషము తాండవిస్తున్న ఈ రోజులలో క్రైస్తవులుగా పంచుకునే గుణము, నిస్వార్థ జీవితము జీవించే గుణము ఎంతో అవసరమై ఉన్నది. నేను స్వార్థముతో జీవిస్తున్నానా, నిస్వార్థముతో జీవిస్తున్నానా ఆలోచించుకుందాం. ఈనాటి సువిశేషము యోహాను సువార్త నుండి తీసుకొనబడినది. యేసు ప్రభువు శిష్యులకు మీకు శాంతి కలుగునుగాక అని అభయము ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తాడని శిష్యులు కలలు కన్నారు. మనము పరలోక వాసులము. దేవునిపై మన దృష్టిని కేంద్రీకరించుదాము. యేసు ప్రభు పాపక్షమాపణ అధికారాన్ని శిష్యులకు ఇచ్చారు. తిరుసభకు అధికారమును ఇచ్చారు. నేడు క్రీస్తు స్వామి స్త్రీ సభ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. పీఠాధిపతులు, గురువుల ద్వారా ఈనాడు తిరుసభలో అధికారపూర్వకముగా యేసు ప్రభు యొక్క పని కొనసాగుతూ ఉన్నది. పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. గురువు పాప క్షమాపణను వసగినప్పుడు క్రీస్తు మనలను, మన పాపములను మన్నిస్తూ ఉన్నారు. ప్రభు వారికి కనిపించినప్పుడు అక్కడ తోమాసు వారితో లేరు. ప్రియులారా, తోమాసు యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి యేసు ప్రభు మరలా దర్శనము ఇచ్చారు. యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికి విశ్వసించెను. చూడకపోయినను విశ్వసించువారు ధన్యులు అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభును మనము చూడలేము, అయినప్పటికీ మనము విశ్వసించవచ్చును. క్రీస్తును నేను విశ్వసిస్తున్నానా? ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకుందాం. ఈనాటి 2వ పట్టణము యోహాను రాసిన మొదటి పత్రిక నుండి తీసుకొనబడినది. యేసు ప్రభు మెస్సయాని విశ్వసించేవారు దేవుని యొక్క బిడ్డలు. దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞలను, ముఖ్యముగా ప్రేమ అనే ఆజ్ఞను పాటించాలి. దేవుని ప్రేమ, సోదర ప్రేమ క్రైస్తవ జీవితములో ప్రాముఖ్యమైనవి. మనము ప్రభువుపై ప్రేమ,
విశ్వాసము, పరలోక విషయములపై ఆసక్తి వలన ఈ లోకముపై గెలుపొందగలము. ప్రభు యేసుక్రీస్తు ఉత్థానములో మనమందరము కూడా భాగస్థులయ్యేటువంటి అవకాశము కలుగుతూ ఉన్నది. మిమ్ములను, మీ కుటుంబములను దివ్య కారుణ్య ప్రభువు దీవించుదురుగాక. మీ అందరికీ దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.